హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి ఆస్పిరెంట్స్ 1, 2, 3 మనకి శ్రీహరికోట నుంచి ఇస్రో నుంచి మనకి ఒక టీచర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో మనకి ఇస్రో నోటిఫికేషన్ గురించి ఇవాళ తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి 16 డేట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5వ తారీఖు అనేది ఉంది ఫ్రెండ్స్. ఒకటి గుర్తించండి. ఇందులో కొన్ని పోస్టులకేమో సీటెట్ అనేది అడిగాడు, కొన్ని పోస్టులకేమో టెట్ అడిగాడు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అందరూ ఎక్కువగా టెట్ అనేది మన సీటెట్ అనేది రాయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం ఓన్లీ స్టేట్ జాబ్స్ మీద ఆధారపడితే సరిపోదు. సో సెంట్రల్ జాబ్స్ కూడా వదలొద్దని నా యొక్క సూచన అన్నట్టు. సో ఇందులో మనకి టీజీటీ మ్యాథ్స్ అండ్ టీజీటీ సైన్స్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇందులో ఒక్కొక్క పోస్ట్ ఉంది. యూఆర్కి మ్యాథ్స్ అనేది కేటాయించారు. మళ్ళీ ఎస్సీకి ఒక పోస్ట్ అనేది సైన్స్లో కేటాయించారు. ఇది వచ్చేసి మనకి టీజీటీ మ్యాథ్స్కి వచ్చేసి మనకి సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్. పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. టీజీటీకి పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. అది సీటెట్లో ఫ్రెండ్స్. టీజీటీ సైన్స్కి వచ్చేసి మనకి పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. అది కూడా సీటెట్లోనే క్వాలిఫై ఉండాలి. టెట్తో ఈ 2 జాబ్స్ అనేటివి మనం అప్లై చేయలేం ఫ్రెండ్స్. అందుకే అందరూ సీటెట్ అనేది అప్లై చేయండి ఫ్రెండ్స్. పేపర్ 1 అండ్ మరియు పేపర్ 2 అనేది క్వాలిఫై కండి. మీరు ఏదైనా ఉన్నా సరే మన దాంట్లో ప్రొవైడ్ చేస్తాము క్లాసెస్ అనేటివి కొద్దిగా ఇంగ్లీష్లో కూడా. సో తర్వాత వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ దానికి మనకి మామూలుగానే ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్లో ఉంది. తర్వాత వచ్చేసి మనకి ప్రైమరీ టీచర్స్ పోస్ట్స్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 6 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో 6 పోస్టులలో ఒక పోస్ట్ అనేది పీడబ్ల్యూడి వాళ్ళకి కేటాయించారు ఫ్రెండ్స్. అందులో 3 పోస్టులు అనేటివి అన్రిజర్వ్డ్కి మరియు 3 పోస్టులు అనేటివి ఓబీసీకి అనేటివి కేటాయించారు. సో ఈ ప్రైమరీ టీచర్స్కి మనకి వచ్చేసి మనకు టెట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి టెట్ ఉంటే సరిపోతుంది. ఈ ప్రైమరీ టీచర్స్లో మనకి సీటెట్ అనేది ఈ ప్రైమరీ టీచర్స్లో ఒక పోస్ట్ అనేది తెలుగుకి ఉంది. ఈ తెలుగుకి ఉన్న పోస్ట్కి మనం ఓన్లీ టెట్ ఉంటే సరిపోతుంది. మరియు మిగతా పోస్టులకు అనేది సీటెట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన సమాచారము. మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5th. మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్. ఏ స్టేట్ అయినా ఎలిజిబుల్ అయ్యేది మనకి చూసుకోండి. ఏ స్టేట్ అయినా ఎలిజిబుల్ అవుతారు ఇలాంటి జాబ్స్కి. సో ఇంటర్వ్యూ అనేది మనకి రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అనేది ఇందులో ఉంటుంది. సో రిటన్ టెస్ట్లో చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి శ్రీహరికోట మరియు సుళ్ళూరిపేట అనే దగ్గర ఉన్నది మనకి ఆంధ్రప్రదేశ్లో. అక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు జీతం వచ్చేసి 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సెంట్రల్ జాబ్స్ కాబట్టి ఇస్రోలో పనిచేసే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడానికి అనేది. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 35,000 నుంచి 1,15,000 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి లైఫ్ టైం సెటిల్మెంట్ జాబ్స్ అనేటివి ఈ సెంట్రల్ జాబ్స్ అనేటివిగా చెప్పుకోవచ్చు. మనకి మ్యాథ్స్కి సైన్స్కి మాత్రం సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయి ఉండాలి. ఓన్లీ మనకి తెలుగు వచ్చిన ఒక పోస్ట్కి మాత్రము అది తెలుగులోనే టెట్ అనేది క్వాలిఫై ఉండాలి, పేపర్ 1 అనేది. సో ఇది వచ్చేసి ప్రైమరీ టీచర్స్ గురించి ఇస్రో నుంచి మనకి శ్రీహరికోట నోటిఫికేషన్ నుంచి వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి బూస్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని. సో ఇలాంటి ఎన్నో మనకు చెప్పుకోవడానికి నేను కృషి చేస్తాను. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.